చేయండి అమ్మా. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆనీస్తః శ్రుతం మే ప్రహాసీః అనేనాదీతే హోరాత్రాన్ సందదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి అందరికి. నమస్కారం కవిత గారు. నమస్తే అండి అందరికి. ధన్యవాదాలు నాగలక్ష్మి గారు, చాలా చక్కగా చెప్పారు. ఉత్తమం. నా గొంతు బాగుండదమ్మా. అయ్యో అట్లేం లేదు, చాలా బాగుంది. అదేం లేదు. సో ఇక్కడ మనకి అభ్యాస, ఇది ఎవరన్నా చెప్తారా? ఎంత అభ్యాసం, ఎంత ఇది ఏమంటాము? సప్తాధిక సప్తతి కదా, సప్తాధిక ఏమనాలి ఇక్కడ? అహం మ్యూట్ మధ్య అస్మి నా దృష్టవతి. సప్తధిక శతం అంతే, ఓకేనా? ఫస్ట్ ఏది ఫస్ట్ 7 చెప్పాలి. సప్తాధిక శతమా? అవునండి. ఓకే, శతం అంటే 100 అంతే. యా, సప్త అధిక కదా, సప్తతి అంటాం కదా. అధిక రావాలి, అధిక సప్త్యధిక శతం. ఇక్కడ అతి అధిక అని ఉంది కదండి కృష్ణ గారు. సో తి అనేది ఇక్కడ ఏమైపోతుందంటే యా అయిపోతుంది. ఈ ఉంది కదా, ఈకి యా అయిపోతుంది. సో కాబట్టి త్యధిక, సప్తత్యధిక. ఓకే, సంధి వచ్చింది ఇక్కడ. అర్థమైందా? సంధి కరెక్ట్. ఓకే, సప్త ఇక్కడ రాస్తున్నా, హిందీ సంస్కృతంలో రాస్తున్నా. సప్తత్యధిక, సప్తతి కదా, సప్తత్యధిక. సప్తధిక కాదు, సప్తత్యధిక. సప్తతి అంటాం కదా, రెండు తాలు ఉంటాయి. సప్తత్యధిక, సప్తత్యధిక. ఓకే, సప్తత్యధిక. సప్తత్యధిక రెండు తాలు. ఓకే, సప్తత్యధిక శతం. ఓకేనా? అత్ర పశ్యతు తృతీయా ద్వివచనే ప్రయోగాః. కథం భవతి? किमस्ति अत्र? तृतीया द्विवचने प्रयोगाः इत्युक्ते किम्? तृतीया इत्युक्ते तृतीया प्रथमा विभक्ति, द्विवचनम् इत्युक्ते द्विवचनं प्रयोगः. तृतीया इत्युक्ते तृतीय एकवचनं. किम् एकवचनं? तृतीया विभक्ति. तृतीया विभक्ति ద్వివచనే ప్రయోగాః, ద్వివచనంలో ప్రయోగములు. అంటే తృతీయ విభక్తి అందు కదా, తృతీయ విభక్తి యొక్క ద్వివచనములో. అంటే తృతీయ విభక్తికి అంటామా, యొక్క అంటామా, అందు అంటామా? అక్కడ ఏమొస్తుంది? భక్తి యొక్క ద్వివచనములో ప్రయోగాలు. యొక్క కాబట్టి ఏ విభక్తి లోపమైంది అక్కడ? షష్ఠి. అంతేనా అండి తేజ గారు? యొక్కనేనా? అవును మేడం.
ఆ, అంతే మేడం. యొక్క. యొక్క కాబట్టి అక్కడ షష్ఠి విభక్తి కదా, సో షష్ఠి విభక్తి లోపించిందనమాట. సో అదేం సమాసం అక్కడ ఉన్నది? అదేంటిది, సమాసమేనా? చెప్పండి, ద్వితీయ. సమాసమేనా కదా ఇక్కడ? సమస్త పదం ఆ, కదా. సమాసమే. సో ఏమి లోపించింది అక్కడ? షష్ఠీ విభక్తి లోపించింది. సో కాబట్టి దాన్ని ఏమంటాము? షష్ఠీ తత్పురుష సమాసం. ఓకేనా? శక్తి సముడు. షష్ఠీ తత్పురుష, 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 షష్ఠీ తత్పురుష సమాసం. ఓకేనా? ఇక్కడ తృతీయ రాదమ్మా. తృతీయ రాదు. తృతీయ తృతీయ అన్నారు కదా. విభక్తి చేత ద్వివచనములో ప్రయోగాలు అట్లా అంటారా? యందు తృతీయ విభక్తి యందు ద్వివచనములో ప్రయోగం. ఎందు వస్తుందా, యొక్క వస్తుందా? ఏమి చెప్పుకుంటున్నాం అక్కడ? తృతీయ విభక్తి యందు అంటున్నామా? ఉమ్? వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ గా తృతీయ అన్నారు కదమ్మా, మూడవది. ఆహా, అది మూడవది అనేది అట్లా కాదు, అది విభక్తి అని చెప్తున్నారు అక్కడ. ఓకే, తృతీయ విభక్తి చేత చెప్తామా, లేకపోతే ఏం చెప్తాం అక్కడ? చేత అసలు రాదు. ఉమ్, తో తో ఐదర్ యందు ఆర్ యొక్క. ఉమ్. సో ఇక్కడ యొక్క వస్తుంది. అందు అని ఎందుకు ద్వివచనములో అని చెప్తున్నాడు కదా. ఉమ్, కాబట్టి దాని యొక్క తృతీయ విభక్తి యొక్క ద్వివచనములో ప్రయోగాలు అంటే తృతీయ విభక్తికి వస్తుందా అక్కడ? యొక్క వస్తుందా? ఐ హ్యావ్ వన్ కి డౌట్ కవిత. ఉమ్, ఏంటంటే ఇప్పుడు ద్వివచనే అంటే అక్కడ ఉమ్. లో అని కదా, అప్పుడు అవి ఇక్కడ రెండు, తృతీయలో అని కూడా రావచ్చు కదా, అవి రెండు యాజ్ ద రూల్, కాదు. సెంటెన్స్ రూల్స్. విను ఒక్కసారి, ఇదేంటంటే ఇక్కడ ద్వివచనములో అంటున్నాం, అదే చెప్పబోతున్నా. ఏందది? రెండు కంపల్సరీ, రెండు మ్యాచ్ అవ్వాలని లేదు. అది ఎప్పుడైతుంది? యాడ్జెక్టివ్ అయితే అవుతుంది. దానికి యాడ్జెక్టివ్ ఇది కాదు కదా. ఓకే. యాడ్జెక్టివ్ కాదు అది, కాబట్టి అది మ్యాచ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఓకే. అయితే అవ్వచ్చు, ఓకే, కానీ అది మ్యాచ్ ఎప్పుడు కావాలి? యాడ్జెక్టివ్ అయితేనే కావాలి, సర్వనామం అంటే విశేషణం అయితేనే కావాలి. ఓకే, సో అది నౌన్, ఇది ద్వివచనం అనేది నౌన్ కరెక్టే, కానీ అది నౌన్ కి రిఫర్ చేస్తుందా? తృతీయ విభక్తి కాదు, నౌన్ కే రిఫర్ చేస్తుంది, అంటే ఆ దాని రూపమే, కాకపోతే అవి రెండు అవి అలైన్ అయినటువంటివి కావు. ఓకే, సో అలా అన్నమాట. అది వేరు, ఇది వేరు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటి? తృతీయ విభక్తి యొక్క ద్వివచనములో ప్రయోగాలు, దాని యొక్క ప్రయోగాలు అన్నమాట ఇక్కడ జరుగుతుంది. అవునా? సో కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. ఆ, తర్వాత ద్వివచనే ఎలా ఉంది? ద్వివచనే రెండు. ఏ విభక్తిలో ఉంది అది? సప్తమి, ఉత్తమం. సో సప్తమి అంటున్నాము, సప్తమిలో ఎలా చెప్తాము మరి? ఏది? ఇప్పుడు ద్వివచనే అన్నాం కదా, సో దానికి సప్తమిలో అంటున్నాము అంటే ప్రథమలో ఏముంటుంది? అది ఎలాంటి శబ్దం అది? ద్వితీయ. ఉమ్? అరే, ద్వితీయ. ద్వితీయ కాదు. ఒక నిమిషం, ప్రథమలో ఏముంటుందంటే ఒక్క నిమిషం వినండి. ఇది శబ్దం ఏంటి? ఏం శబ్దం అది? మూల శబ్దం ఏంటి? ద్వివచనం. అరే, శబ్దం ఏంటి? ద్వివచనం కదా, సో అదేమైంది? అది ఎలాంటి శబ్దం? నపుంసకలింగ శబ్దం అది. అవునా? సో వచనం అనేది నపుంసకలింగములో సప్తమిలో ఎలా వస్తుంది? వచనే. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైంది మరి? ద్వివచనే అనేది ఏంటిది? ఎలాంటిది? ద్వివచనం, రెండవ వచనం అన్నమాట. అంటే ఇద్దరి గురించి కానీ రెండు వస్తువుల గురించి కానీ చెప్పడము ద్వివచనం. సో ద్వివచనములో, లో అంటే ద్వివచనే. ఓకే, సో ఇప్పుడు పుస్తకములో ఎలా చెప్తారు? పుస్తకే. పుస్తకే. ఆ? పుస్తకే. ఇంకేంటండి? పుష్పములో, పుష్పములో. పుష్పే. పుష్పే. తర్వాత
పండులో. ఫలే ఫలమే ఉమ్, ఫలే 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 అంటే ఫలం కదా, అది ఫల ఫల ఫలం అనే శబ్దము. సో కాబట్టి ఏమైనది ఫలే. ఓకే, నపుంసకలింగానికి మా పెట్టుకున్నాం ఫలం అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వచనం, వచనమే అన్నామా, వచనే అన్నామా? వచనే వచనే ఫలం ఏమైతుంది మరి? ఫలే ఫలే ఫలే. తర్వాత పుస్తకం, పుస్తకే కదా. పుస్తకములో ఆ, పత్రాలు ఉన్నాయి. చెప్పండి. పుస్తకే ఉమ్, పత్రం అస్తి. సంతి పత్రాణి. పత్రాణి పత్రాణి సంతి ఉత్తమం. తర్వాత ఆ, పండులో గింజలు ఉన్నాయి. ఫలే ఉమ్, గింజలు విత్తనం బీజాని. బీజం బీజాని సంతి. ఉత్తమం. తర్వాత ఆ, చెట్టులో చెట్టులో ఏమున్నాయి? చెట్టు పైన అన్నమాట. లో అని అన్నిటికీ లో అని అవసరం లేదు, అక్కడ పైన కూడా అనుకోవచ్చు. చెట్టు ఆ, చెట్టులో హోల్ వృక్ష ఉంటది. చెట్టు పైన పక్షులు ఉన్నాయి. చెప్పండి. పైన అంటే వృక్ష పైన అంటే వృక్షే కూడా అదే అదే వృక్షే వృక్షే ఖగాని సంతి. వృక్షే ఆ ఉమ్, పక్షులు ఉన్నాయి. ఖగాహ. ఖగహ అనేది ఏంటది? పుంలింగం. ఓ ఖగాహ ఖగ ఖగాహ సంతి. సంతి. ఓకే, అర్థమైందా? ఆ, ఆ, కిటికీ పైన. అప్పుడు సంతి బదులు స్తహ అలాంటిది రావాలి కదా. ఎందుకు? సంతి ఓ ఎక్కువ ఉన్నాయి కదమ్మా. సంతి ఇజింట్ ఫర్ నపుంసకలింగం. అరే, క్రియ దేనికి ఆహా వాడతావు? బహువచనం బహువచనం. ఓకే, కానీ ఒక్క నిమిషం ఆగండి. సో క్రియ దేనికి వాడతావు? అన్ని లింగాలకి ఒకటే క్రియ ఉంటుంది, వచనము వేరు. అర్థమైందా? యా పుంలింగము గాట్ ఇట్. స్త్రీలింగంకి ఐ వేరు గాట్ వేరు ఉండదు. కన్ఫ్యూజ్డ్ విత్ పురుష. యా ఆ, సో ఇప్పుడు కిటికీ పైన ఉమ్, ఏముంది? చెత్త. చెత్త ఉన్నది. చెత్తను తెలుసు కదా మీకు, ఏమంటారు? అవకరహ. చెప్పండి. అవకరహ చెప్పండి. చెత్త ఉన్నది. కిటికీ పైన చెత్త ఉన్నది. వాతాయనే ఉమ్, అవకరः अस्ति. అంతే. ఓకే, ఉత్తమం. ప్రయోగాహ. ఇప్పుడు చెప్పండి, అది ప్రయోగాహ ఎలా చెప్తారు? ప్రయోగములు ఉమ్, శబ్దం ఏంటిది? ప్రయోగే శబ్దం ఏంటి? ఏం శబ్దం? పుంలింగ శబ్దం పుంలింగ శబ్దం. బహువచనం. సో ఇప్పుడు దానికి పుంలింగంలో దానికి రూపం అంతా చెప్పేసేయండి. అది ఏకవచన, ద్వివచన, బహువచనాలు. ప్రయోగः ప్రయోగే ప్రయోగాः ప్రయోగౌ ప్రయోగాः ప్రయోగ, ప్రయోగౌ ప్రయోగౌ, ప్రయోగాః. ఆ, సో ఇప్పుడు దీన్ని చూస్తూ ఆ ప్రయోగ అనేది తృతీయ విభక్తిలో చెప్పండి. పుంలింగంలో ప్రయోగ. ఇప్పుడు చెప్పండి పైనది. థర్డ్ సెకండ్ తత్తు ఉంది కదా. సో చెప్పండి ఇప్పుడు. ప్రయోగే. ప్రయోగభిः అరే, ప్రయోగ ప్రయోగైః ఏంటి? ఏం చెప్తున్నావు ఇక్కడ? తృతీయ బహువచనం. ఏకవచనము నుంచి చెప్పు. ఏకవచనం. ప్రయోగేన ప్రయోగాభ్యాం ప్రయోగైః. సో ఇప్పుడు వాతాయనం చెప్పండి, మూడో తృతీయ విభక్తిలో. వాయత వాతాయన్ వాతాయనేన వాతాభ్యం వాతాయః ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వాతాయనేన ఏంటి? వాతాయనేన తర్వాత వాతాభ్యాయం వాతాయనాభ్యాం తారాది. ఇక్కడ వాతాయనాభ్యాం నా ఉంది కాబట్టి నా వస్తుంది. ఇక్కడ సహ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి? సహకి ఇవి తేనా వచ్చింది. ఓకే, అర్థమైందా? సహ ఉంది కాబట్టి అక్కడ వాతాయనాభ్యాం అలా వచ్చింది. మీకు వాతాయనం ఉంది కాబట్టి వాతాయనాభ్యాం. ఓకే, తర్వాత సహా ఉంది అంటే వాతాయ సహా ఎక్కడ ఉంది కవిత?
ఇది తృతీయలో ఉంది కదా, ఇది తృతీయ రూపం కదా, ఇది ఇప్పుడు మనం మాట్లాడుతుంది. ఆ, సహా అంటే ఓకే. ఏతత్ అంటే ఇప్పుడు అక్కడ తత్ తత్. ఉంది కాబట్టి తా వచ్చింది కదా. ఆ, చాలా. పైనది ఏంటిది? తత్ కోసం తా వచ్చింది. పైనది చెప్పు. యా, తత్కి తేనా. పైన పుంలింగం ఏమొచ్చింది? పుంలింగం 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 గురించి నేను ఇందాక చెప్పాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది నపుంసకలింగం ఏంటి? తత్ కదా. సో రెండిటికి కూడా అలాగే ఉంటది తృతీయ విభక్తి నుంచి కదా. సో ఇప్పుడు చెప్పండి, నపుంసకలింగంలో మీరు చెప్తున్నారు. ఏం చెప్తారు? వాతాయనేనా వాతాయనాభ్యాం ఆ, వాతాయనైహి. అర్థమైందా? ఆ, తర్వాత లత ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? లతయా. చెప్పండి. స్త్రీలింగం స్త్రీలింగం లతయా ఆ, లతయా లతయా లతాభ్యాం లతాభ్యాం లతాభిః. అంతే. అర్థమైందా? ఉమ్. అలాగే రమా. రమా రమాభ్యాం ఒక్క నిమిషం రమాభిః. అమ్మ. నేను రమా రమయ అనే ఒక్క నిమిషం, నేను రమా అనే శబ్దాన్ని ఇచ్చాను, దీన్ని తృతీయ విభక్తిలో చెప్పమన్నాను. చెప్పండి. రమయా. రమయ రమయ ఏకవచనం, రమయాభ్యాం రమాభ్యాం రమాభ్యాం రమాభిః. రమాభిః ఓకేనా. తర్వాత గంగా. గంగాయ గంగా గంగాభ్యాం అరే రే. గంగయ. గంగాయ అదే కదా. అమ్మ ఆగండి, ఇక్కడ నేను గంగా ఇస్తే మీరు ఏం చెప్తారు? దీంట్లో తా తీసేయండి. ఏం చెప్తున్నారు కదా? గంగా. గంగయా ఉమ్, తర్వాత గంగయ గంగాభ్యం గంగాభ్యాం ఉమ్, గంగా గంగాభిః. గంగాభిః అర్థమైందా? ఓకే, ఓం. నెక్స్ట్ విద్యా. ఇప్పుడు విద్యయ విద్యయా తర్వాత విద్యాభ్యాం తర్వాత విద్యాభి అమ్మమ్మ నెక్స్ట్ ఏంటి? విద్య అనేది విద్యాభ్యాం ఒక్క నిమిషం, ఎక్కడుంది? కొంచెం విద్యయా. గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పమనండి. విద్యయ విద్యయ విద్యాభ్యాం విద్యాభి విద్యాభిః. ఉత్తమం. ఓకే, సరే, వచ్చేసిందా? మ్మ్. ఓం ఓం. ఇస్తూ తర్వాత ఇక్కడ చూడండి, చిత్రానుగుణం. ఇది ఎవరు చదువుతున్నారు? చిత్రాణు అహం పఠామి. కృష్ణాజీ వదతు. చిత్రాణు గుణ గుణం. చదవాలా కవిత? చదవండి. యా. ఓకే, చిత్రానుగుణం రిక్త స్థానాన్ని పూరయంతు. యాక్చువల్ గా ఇక్కడ పూర్ అని మనకి హిందీలో అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ సంస్కృతంలో కంప్లీట్ గా చదవాలి. పూరయంతు. ఓకే, ఇప్పుడు చిత్రానుగుణం రిక్త స్థానాన్ని పూరయంతు. ఉత్తమం. పూరయంతు అంటే పూరించండి అన్నట. అంతే, పూరించండి. ఉత్తమం. ఇప్పుడు మనము చిత్రానుగుణం ఏ విభక్తిలో ఉంది అది? చిత్రానుగుణం అంటే చిత్రానికి అనుగుణంగా గా వచ్చింది. ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తిలో ఉంది కదా. తర్వాత రిక్త స్థానాన్ని. వచ్చింది. రిక్త స్థానాలను ఏ విభక్తి? తృతీయ బహువచనం. ద్వితీయ విభక్తిలో ఉంది. ఓకే, ద్వితీయ విభక్తిలోనే ఉంది అది కూడా. లను అంటున్నాం కదా. లన్ గూర్చి గురించి గురించి ద్వితీయ విభక్తి కదా. తర్వాత పూరయంతు పూరించండి. ఏ లకారం ఇది? లోటు లకారం. సో మరి పూరయంతు అని ఎవరికి చెప్తున్నట్టుగా? ఎదురుగా ఉన్న వాళ్ళకి. ఎవరుంటారు ఎదురుగా? అర్థం. భవాన్ అని చెప్తున్నారు, కరెక్టే. ఇక్కడ పూరయంతు అంటున్నాం.
సో ఒక్కడికే ద్వితీయ చెప్తుంది. విభక్తి. ఎదురుగుండాను తృతీయ ఆహా, ధర్మపురుష వచనమే. బహువచనం. బహువచనం అయితే మరి వాళ్ళని ఎలా పిలవాలి? వ్యక్తులు చాలా మంది వ్యక్తులను ఎలా పిలుస్తారు? భవంతః భవత్యః భవంతః భవత్యః. అవునా? భవంతః అంటే మగవాళ్ళందరూ, భవత్యః అంటే ఆడవాళ్ళందరూ. పూరయంతు. ఆర్ యూఎం అందరూ యూయం ఎందుకు వస్తుంది నీకు అక్కడ? ఎదురుగా ఉన్న వాళ్ళు కదా. అరే, పూరయంతు ఏముంది? ఇది ప్రథమా విభక్తి కదా. యూయం ఎవరు వస్తారు? మధ్యమ పురుష కదా, అది ప్రథమ పురుష ఇది ఓకే ఓకే కదా. గాడ్ మధ్యమ పురుషులో ఏమొస్తుంది? ఓన్లీ పూరయత. త్వంకి ఎదురుగా ఉన్నప్పుడు వర్తిస్తుంది. పూరయత వస్తుంది. ఏంటిది అది? పూరయత. పూరయత. అది కాదు కదా అక్కడ ఉంది. ఇది Yeah. ప్రథమ పురుష అని చెప్తున్నారు వాళ్ళందరూ కదా. సో ప్రథమ Right. పురుషలో ఉంది. సో ప్రథమ పురుషల త్వము యూయం యువం ఎందుకు వస్తుంది కదా. సో అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిత్రానుగుణం అన్నాం కదా. సో చిత్రానుగుణం అది మీరు ద్వివచనం అని, ద్వితీయ విభక్తి అని చెప్పారు. అయితే ప్రథమ విభక్తిలో అసలు ఆ శబ్దం ఏంటిది? పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగ శబ్దమా? అనుగుణం అనేది ఉంది. అనుగుణ అంటామా, అనుగుణం అంటామా, గుణ అంటామా, గుణం అంటామా? గుణం అంటాం. గుణ అంటామమ్మా. ఏమంటాము? గుణ. సో కాబట్టి ఇదేంటిది? అనుగుణ అంటే పుంలింగం. అర్థమైనా? పుల్లింగ శబ్దం అది. సో చిత్రానుగుణ. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, దానికి 3 విభక్తులు చెప్పండి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి చెప్పండి ఇప్పుడు. గుణ అంటే రామః రామౌ రామాః. అలాగా చెప్పండి. గుణ గుణౌ. గుణః గుణం గుణేన. ఏం చెప్తున్నావు? ప్రథమ ద్వితీయ తృతీయ విభక్తి చెప్పమన్నావు కదా. ఓ అట్లా కాదు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం మొత్తం 3 విభక్తులు. 3 వచనాలు. గుణః గుణాభ్యాం గుణాభిః. అరే ఒక్క నిమిషం ఆగండి. ఓ గుణేన గుణాభ్యాం గుణాభిః. ఏం చెప్తున్నావు? ప్రథమ తృతీయ విభక్తి ఏకవచనం. ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగింది ఏంటి? ప్రథమ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తృతీయ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇవి చెప్పండి అంటున్నాను. ఓకే. గుణః గుణౌ గుణాః. గుణం గుణం ద్వితీయ ఒక్క నిమిషం ఎవ్వరు మాట్లాడొద్దు. సేమ్ ఉంటది. చెప్పినాం కదా. గుణం గుణౌ గుణాః. గుణౌ అరే రామం రామౌ. అదే కదా. రామః రామం గుణం గుణౌ గుణాః. అరే నువ్వు రామ శబ్దం చెప్పు. గుణాలు వస్తాయి మేడం. అదే ఒక్క నిమిషం, తనతోనే రాపిద్దాం అనుకున్నాను. చెప్పు. రామః రామౌ రామాః. తర్వాత రామం రామౌ రామాః. రామాన్ కదా. ఇప్పుడు చెప్పు. ద్వితీయ బహువచనం ఒకటి. ఒక్క నిమిషం. ద్వితీయ విభక్తి మొత్తం మళ్ళీ చెప్పు. రామం రామౌ రామాన్. గుణ శబ్దం నీది. గుణః గుణం గుణౌ గుణాన్. తర్వాత తృతీయలో గుణేన గుణాభ్యాం గుణాభిః. బిహి ఎందుకు వచ్చింది? అది స్త్రీలింగమా? కాదు కదా. కాదు. ఈకారాంతమా? కాదు, ఆకారాంతం. సో అప్పుడు ఏం రావాలి అక్కడ? రామైః గుణైః. గుణైః. ఓకేనా? గుణేన గుణాభ్యాం గుణైః. 3 వచ్చేసాయా? ఉత్తమం. ఇప్పుడు మీరు రిక్త స్థానాని అని ఉంది కదా.
ఆ, చిత్ర చిత్ర అంటే ఇక్కడ ఏంటి? చిత్రం కదా, అనుగుణం. చిత్రం, చిత్రం అనేది ఏ లింగము? నపుంసకలింగం. నపుంసకలింగం. సో ఎవరు చెప్తారు? దాని రూపం మొత్తం 3 విభక్తులు 3 వచనాలు. చిత్రః, చిత్రౌ, చిత్రాణ. చిత్ర అన్నామా చిత్రం అన్నామా? చిత్రం చిత్రౌ చిత్రాః. అరే అరే అరే, నో ఆగండి. నో 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 సారీ చిత్రాని. ఒక్క నిమిషం అండి, బాగా శ్రీదేవి, అది వేరే వాళ్ళు చెప్తారు. నీది అయిపోయింది కదా. చిత్రం చిత్రే చిత్రాన్ని. చిత్రాని. నాగలక్ష్మి గారు చెప్పండి. చిత్రం చిత్రే చిత్రాని, తర్వాత ద్వితీయ విభక్తి. చిత్రం చిత్రే చిత్రాన్ని, మ్మ్. చిత్రేణ మ్మ్. చిత్రాభ్యాం చిత్రైః. ఉత్తమం. నెక్స్ట్. అది ద్వితీయాలో ఏం చెప్పారు? గుణి సేమ్ థింగ్. ద్వితీయ చిత్రం విభక్తి మళ్ళీ చిత్రే చెప్పండి. చిత్ర సేమ్ ఉంటుందమ్మా. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని తదైవ. అది గుణి గుణ శబ్దము గుణీ శబ్దం లాగా వస్తుందమ్మా. నకారాంత పుల్లింగము. నకారాంత పుల్లింగము గుణి అది శబ్దం వేరు, అన్నమాట. అది వేరు. ఓకే, గుణిన్ అనేది వేరు మళ్ళీ. ఓకే, ఇది గుణః అనే శబ్దం, ఇది గుణ అనేది శబ్దం. గుణిన్ లాగా అంటున్నారు మీరు కదా. అవునమ్మా. ఇన్నంత నకారాంత శబ్దం. పుల్లింగ శబ్దం. ఇన్నంత శబ్దం. గుణిన్ అంటే గుణి అని చెప్పడానికి అది వేరు కదా. హలంత శబ్దం. హలంత శబ్దం లాగా చెప్తున్నారు మీరు కదా, గుణిన్ అనేది. అవునమ్మా. అదే. అంటే గుణ వినలేదు అందుకని. ఇక్కడ మనకి ఇక్కడ చిత్రానుగుణం అని ఉందా? అవును. సో దాంట్లో గుణిన్ శబ్దం ఎట్లా వస్తుంది మరి? గుణిన్ శబ్దంలో అయితే గుణం అనే వస్తుందా? నాకు తెలియదు. నెక్స్ట్ ఇది చెప్పండి. రిక్త స్థానాన్ని చెప్పండి, ఏముంది అది? బహువచనం, ద్వితీయ బహువచనం. కాదు, రిక్త స్థానాన్ని అనేది ఎలాంటి పదం? చిత్రానుగుణం అనే పదం ఎలాంటిది? సమస్త పదాలు ఇవన్నీ కూడా కదా. ఇది కూడా సమస్త పదమే అవునా? సమస్త పదమే. సమస్త పదం. సో ఇప్పుడు రిక్త ఏంటిది? అది రిక్త పుంలింగం. ఓకే, రిక్త అనేది పుంలింగం. రిక్తనా రిక్తమా? రిక్త అనుకుంటున్నా. ఒక్క నిమిషం అది చూద్దాము. రిక్త అనేది ఏమన్నా శబ్దం చూస్తున్నారు ఎవరైనా? చూడండి ఒకసారి. రిక్త అనే శబ్దం పుంలింగమా నపుంసకలింగమా? రిక్త ఇది అడ్జెక్టివ్, ఇది స్థానం కాబట్టి రిక్తం. ఓకే, ఇప్పుడు రిక్తం స్థానం అన్నమాట. అర్థమైందా? యాడ్జెక్టివ్. ఇప్పుడు శ్రీదేవి వచ్చిందా? సో ఇప్పుడు స్థానం అనేది ఏంటిది? అది స్థానమా స్థానహనా ఏమంటాం? అది పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా? స్థానం నపుంసకలింగం. ఉత్తమం. సో కాబట్టి ఇక్కడ ఏమైతుంది? అది రిక్తం, ఇది యాడ్జెక్టివ్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అది నౌన్ ఫామ్ ని తీసుకుంది. అది అర్థమైందా శ్రీదేవి? అర్థమైందా? యా ఐ గాట్ అనదర్ కాల్ అండి. రిక్తం నపుంసకలింగం అవుతుందా? రిక్తం కాదు, స్థానం. స్థానం ఇస్ నపుంసకలింగం. ఒక్క నిమిషం ఇక్కడ స్థానం గురించి మాట్లాడుతున్నారు. ఆ స్థానం ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. యా. అప్పుడు ఏమైంది? అది రిక్త స్థానం. ఇదేమైంది? అది కూడా విశేషణం విశేషణమైంది. ఏమైంది? యా, విశేషణం కూడా ఒక్క నిమిషం, ఫస్ట్ ఇది ఏమైందో చెప్పి. విశేషణం అయ్యింది కదా. అయ్యింది కాబట్టి దీని రూపమే తీసుకుంటది. రైట్. యా, ఇప్పుడు అర్థమైందా? యా. సో ఇవి రెండు విశేషణ విశేష్య పదాలు. రైట్. సో అలా అన్నమాట. యా. సో ఇప్పుడు రిక్త స్థానాన్ని అని వచ్చింది కదా. సో ఇది ద్వితీయ విభక్తి అని చెప్పుకున్నాము మన.
సో అయితే ఇప్పుడు నాకు 3 విభక్తుల్లో ఎవరు చెప్తారు? రిక్త స్థానాన్ని అనేది చెప్పాలి. అంటే రిక్త స్థానం, రిక్త స్థానే, రిక్త స్థానాన్ని అంటూ 3 విభక్తుల్లో చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? ఆ, శాంత గారు మీరు చెప్తారా? రిక్తస్థానः అమ్మ రిక్తస్థానः అమ్మ 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 అదేంటి లింగం ఏంటి అది? నపుంసకలింగం. మరి స్థానః అంటారు, స్థానం, రిక్త స్థానం. రిక్తస్థానం రిక్తస్థానం మ్మ్. రిక్తస్థాన ఒక్క నిమిషం. రిక్తం ఫలం రిక్తే రిక్తాని. అమ్మ ఒక్క నిమిషం. ఫలం శబ్దం చెప్పండి అమ్మా. ఫలం ఫలం మ్మ్. ఫలః మ్మ్. ఫలం 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 ఫలే ఫలాని. ఫలం ఫలే ఫలాని. ఫలాని మ్మ్. ఫలాని. రిక్ సో ఇప్పుడు చెప్పండి. రిక్త స్థానం, రిక్తస్థానం స్థానాన్ని రిక్తస్థానాన్ని ఆగండి. రిక్త రిక్త స్థానే స్థానం తర్వాత రిక్తస్థానే మ్మ్. రిక్తస్థానాన్ని రిక్తస్థానాని మ్మ్. తర్వాత ద్వితీయ విభక్తి చెప్పండి. ప్రథమ విభక్తి అయిపోయింది. రిక్తస్థానం మ్మ్. రిక్తస్థానం అమ్మ ఇదే వస్తుంది, నపుంసకలింగం కదా. రిక్తస్థానే మ్మ్. రిక్తస్థానం స్థానాన్ని ని స్థానాన్ని. రిక్తస్థానాన్ని తృతీయ విభక్తి చెప్పండి. రిక్తస్థానేన ఆ, స్థానాభ్యాం రిక్తస్థానైః. ఉత్తమం ఉత్తమం. అర్థమైందా? ఉత్తమం. పూరయంతు ఇది ఎవరు చెప్తారు? తేజ గారు ఉన్నారా? మేడం చెప్పండి. పూరయంతు ఉంది కదా. సో అది ఏ లకారము? లోట్ లకారంలో ఉంది అది. అవునా? ఏకవచన, ద్వివచన, బహువచనాలు చెప్పండి. పూరయతి తు తు రావాలి కదా. పూరయతు మ్మ్. పూరయతు పూరయతః ఇంకా తాం. తాం పూరయతు, పూరయతాం పూరయతాం, పూరయంతు. పూరయంతు. ఏంటి? పూరయతు. తర్వాత పూరయతాం. పూరయతాం తర్వాత పూర. పూరయంతు. పూరయంతు. అర్థమైందా? మేడం లోట్ లకారంలో పూరయతు, పూరయతాం, పూరయంతు. ఓకేనా? ఓకే మేడం. సో అదేంటి? ప్రథమ పురుష. తర్వాత మధ్యమ పురుష మనకి ఇప్పుడు వద్దు కదా. సో ఇది ప్రథమ పురుషలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమున్నాయో అవి కొంచెం నేర్పిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు పూరయతు, పూరయతాం, పూరయంతు అనేది వచ్చింది కదా. దాన్ని చూస్తూ పాఠయతు ఉంది. పాఠయంతు అని చెప్పాను నేను. ఏమన్నాను? పాఠయంతు. ఇప్పుడు పాఠయంతుకి 3 రూపాయలు ఎవరు చెప్తారు? ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో. పాఠయతు పాఠయతాం పాఠయంతు. ఓకేనా? సో అట్లాగే లిఖ్ ధాతువు. కృ ధాతువుకి ఎలా చెప్పాలి కవిత? కరోతు. అది వద్దు ఇప్పుడు. అది కొంచెం క్లిష్టమైనటువంటి ధాతువు. ఇప్పుడు తీసుకోవద్దు అది. ఓకే. ఒక నిమిషం. మీకు సింపుల్ ఫస్ట్ వచ్చాక దాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు లిఖ్ ధాతువు చెప్పండి. ఎవరు చెప్తారు? చెప్తాను తర్వాత అది. లిఖ్ ధాతువు చెప్పండి అమ్మా ఎవరైనా. లిఖతు అనాలా లిఖయతు అనాలా? లిఖతు లిఖతునే చెప్పండి. లిఖతు లిఖతాం లిఖంతు. వద ధాతువు కిరణ్ గారు చెప్తారా మీరు? కృష్ణ గారు. జస్ట్ ఫాలోయింగ్ అండి. ఓకే ఓకే దట్స్ ఫైన్. యా. Yeah. నాగలక్ష్మి గారు ఏం చెప్పాను? ధాతువు వద్. వద్ ధాతువు. వదతు. వదతాం వదంతు. అంతే చాలు. ఓకే, ఇంకా మీరు చెప్పట్లేదు కాబట్టి మనం ముందుకెళ్ళింది బెటర్. ఓకే. సో వయం ఉంది కదా. సో వయం ఏమైనది? వయం నేత్రాభ్యాం పశ్యామః. మేమందరము, మనమందరము 2 వస్తాయి దానికి తెలుగులో.
మేమందరము వస్తుంది, మనమందరము కూడా వస్తుంది. కానీ రెండిటికి కూడా ఇంగ్లీష్లో ఏంటి వి, హమ్ సబ్ అంటాం. ఇక్కడ హిందీలో కూడా జస్ట్ ఒకటే ఉంది, కానీ తెలుగులో మాత్రము మేము రెండు నేను రెండు మేము మనము. మీనింగ్స్ సో మేము అన్నప్పుడేమో నన్ను వదిలేసినట్టు. అయితే అర్థమైందా? మేమందరం అంటే శ్రీదేవిని వదిలేసినట్టు, ఎవరినో ఒకరిని వదిలేసినట్టు అక్కడ. ఓకే, ఎవరితోనైతే నేను మాట్లాడుతున్నానో వాళ్ళని వదిలేసి మేమందరం వెళ్తున్నాము అని చెప్తున్నట్టు. మనమందరము అంటే ఇంక్లూడింగ్ దట్ పర్సన్ యా కదా. ట్రూ సో అట్లా అన్నమాట. సో ఇది మనకి ఇంగ్లీష్లో కనిపించదు, హిందీలో కూడా కనిపించదు. అర్థమైందా? హమ్ జా రహే హే, హమ్ సబ్ జా రహే హే అంటాం. మనమందరం వెళ్తున్నామన్నా సేమ్ అదే, మేమందరం వెళ్తున్నామన్నా కూడా అంతే. ఇంగ్లీష్లో కూడా వీఆర్ గోయింగ్ అంతే. కానీ తెలుగులో చూడండి, తెలుగుకి మళ్ళీ సంస్కృతంలో దాని అర్థంలో అంతే అన్నమాట. సేమ్ సంస్కృతంలో కూడా ఒకటే ఉంది, తెలుగులో తెలుగు క్లియర్ ఉంది ఒకదానికి ఇంకా. రెండు పదాలు. తెలుగులోనే ఇంకా క్లియర్గా ఉంది కదా. సో అదనమాట. ఓకే, సో ఇప్పుడు మరి ఏది బలమైంది? అదే. ఆల్వేస్ మాతృభాష ఇస్తాం మనం. ఓకే, సో వయం నేత్రాభ్యాం పశ్యామః, మనం కళ్ళతో చూస్తాము కదా, కళ్ళతో, రెండు కళ్ళతో చూస్తాం అవునా, రెండిటితో. కాబట్టి భ్యాం వచ్చింది. రెండు చెప్పాలి అన్నప్పుడు అన్నిటికీ భ్యాం భ్యాం పెట్టేస్తాం. ఏదైతే శబ్దం ఉందో దానికి భ్యాం పెట్టేస్తాం. నదీ ఉందనుకోండి ఏం చెప్తారు? నదీభ్యాం. నదీభ్యాం, యాజ్ ఇట్ ఈజ్ ఆ శబ్దాన్ని తీసుకొని భ్యాం కలుపుకుంటాం. ఓకే, పార్వతీ, పార్వతీభ్యాం. తీకి దీర్ఘం ఉండాలి, అర్థమవుతుంది. అందుకని నేను అలాగే చెప్తున్నా మీకు. తర్వాత ఇప్పుడు చెప్పండి, వయాం. వయం ఏం చేస్తున్నాం మనం? రెండు చెవులతో వింటాము. ఎలా చెప్తారు? వయం శ్రోత్రాభ్యాం మ్మ్. శ్రోత్రం, కాబట్టి ఇదే శ్రోత్రం అంటున్నామా? కర్ణాభ్యాం అనకూడదా? మ్మ్? కర్ణాభ్యాం అనకూడదా? అనొచ్చు, అది కూడా కరుణాభ్యాం అని కూడా అనొచ్చు. ఓకే, ఉత్తమం. తర్వాత వయం, ఇవి కాళ్ళతో నడుస్తాం, రెండు కాళ్ళతో నడుస్తాం. అక్కడ పాదాలు ఉన్నాయి కాబట్టి పాదాభ్యాం అనొచ్చు. అంతే, రెండు పాదాలతో నడుస్తాం, కాళ్ళు పాదాలు. ఓకే, ఇంకోటి ఏం చెప్పారు కర్ణాభ్యానికి? శ్రోత్రాభ్యాం. శ్రోత్రాభ్యాం. తర్వాత వయం, ఇదేంటి? చేతులతో, వేళ్లతో అని చెప్తామా? చెప్పాం కదా. హస్తాభ్యాం. మరి ఇక్కడ చేతు లేదు కదా, దాన్ని ఏమంటాం? అక్కడ వేళ్ళు ఒక్కటే లేదు, ఫుల్ హ్యాండ్ ఉంది, సో చెయ్యి అంటాం. సో చేతులతో ఏం చెప్తారు ఇక్కడ? హస్తాభ్యాం నయామః. నయామః అంటే ఏంటిది? నమ నమ నయామః, తెస్తాము. తెస్తాము అంతే, తేవడం, తెస్తాం. నయామి అంటాం కదా, ఆనయామి నయామి. సో తెస్తాము, ఉత్తమం. తర్వాత అభ్యాసః, ఇది చెప్పండి, ఎవరు చెప్తారు? 1 నిమిషం ఉంది. ఇదే సేమే, అభ్యాహ సప్తాధిక శతం. అంటే అధిక, పైన ఏదొచ్చింది అక్కడ 7, అదే వచ్చింది. ప్లస్ ఉంది ఎందుకు దీనికి పక్కన? అధికం అని చెప్పండి, జస్ట్ అధికం, ప్లస్ అంతే. దానిదే అదే ఆ ఎక్స్టెన్షన్ లో నడుస్తుంది అనమాట. అదే అభ్యాసంలో ఇంకొంచెం ప్లస్ అంతే. ఇంకా వేరే కొత్త అభ్యాసం ఇవ్వకుండా